నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధ గ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేతే పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆహ్, ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా,
సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో ఎలాంటి ప్రభావం ఈ యోగం చూపిస్తుందంటే, ఆర్థిక ఆలోచనలు, వ్యాపారంలో తెలివితేటలు, ప్రణాళికా శక్తి, వీరి యొక్క మాటల మీద ప్రభావం చూపించడము, గతంలో ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే అవి తిరిగి మళ్ళా ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయము. అయితే డబ్బు విషయంలో వీరు చాలా తెలివిగా వ్యవహరించడం అనేది చెప్పదగిన విశేషమైన సూచన. అలా కనుక మీరు వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. విద్య, ఆర్థిక, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు ఈ ప్రభావాలు చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ పెట్టుబడులు, వ్యాపార విధానాలకు చక్కని మార్పులొచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా ఆర్థిక నిర్ణయాలకు, ప్రజలకు సంబంధించిన పథకాలకు ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. ఇంకా రక్షణ విభాగంలో సాంకేతిక అభివృద్ధితో పాటు కొత్త వ్యూహాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. న్యాయ రంగంలో చూసినట్టయితే కనుక ఆర్థికానికి సంబంధించి, ఆస్తులకు సంబంధించి, వ్యాపార సంబంధించినటువంటి అంశాలు చర్చకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ పరిస్థితుల్లో చూసినట్టయితే కనుక వ్యవసాయ రంగం మీద అత్యధిక ప్రభావం కనిపించేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. మరి ఇది వీరికి విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ఈ రాశిలో ఉన్న వారికంటే విద్యార్థులకు జ్ఞాపక శక్తి, విశ్లేషణ సామర్థ్యం పెరగడంతో పాటు కామర్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, టెక్నికల్ విద్య ఈ రంగంలో చదివే వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు చేసే వారికి కొత్త మార్గాలు గోచరిస్తాయి. పోటీ పరీక్షల్లో కష్టానికి తగినటువంటి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుతారు. కానీ ఇక్కడ మీకు చెప్పదగిన జాగ్రత్త ఏంటంటే, చదువులో ఆలస్యం లేకుండా టైం ప్రకారము మీరు ప్రణాళికలు వేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర యావిగేషన్స్ పక్కన పెట్టి చదువు మీద, మీ యొక్క కెరియర్ మీద డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. గతంలో అటు ఇటు ఉద్యోగాలు మారడము, అటు ఇటు తిరగడము, ఏది రాక వేవరింగ్ గాను, ఫ్లక్చుయేట్ గా ఉండే వాళ్లకు ఈ సమయంలో స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంది. మీ పనితీరుకు మెచ్చుకొని గుర్తింపు రావడంతో పాటు మీ పై అధికారులు మీకు ఒక కీలకమైన స్థానాన్ని కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు టీమ్ లీడర్షిప్ అవకాశాలు కూడా గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న వారికి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు, ఆలోచనలు ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక ఇది సరైన సమయము. మీరు వెంటనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దరఖాస్తులు అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి, పరీక్షలు రాయడానికి, లేదా వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఇది కరెక్ట్ సమయము. మీరు డిలే చేయకండి, వేస్ట్ చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఈ కాలము ఆర్థిక ప్రణాళికలకు అత్యంత అనువైన సమయము. ఏవైనా డబ్బు పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్ కానీ చేసుకోవాలని అనుకుంటే ఈ సమయం అద్భుతంగా ఉంది. మంచి రిటర్న్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారము, ఫైనాన్షియల్ వ్యాపారము, రియల్ ఎస్టేటు, విలువైన వస్తువుల వ్యాపారస్తులకు మంచి గ్రోత్ అంటే మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధి మార్గంలోకి వెళ్లేందుకు అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు లెక్కలను 1-2 సార్లు చూసుకోండి. రాసేటప్పుడు కానీ, చెక్ చేసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు చూసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. లెక్కల్లో తప్పులు దొల్లే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక విషయాల మీద మంచి నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. పెద్దల సలహాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు శుభకార్యాలకు సంబంధించిన ధనము ఖర్చయ్యే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. మాటల్లో కఠినత్వాన్ని తగ్గించండి. అప్పుడే ఎవరితోనైనా రిలేషన్స్ మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. కొద్దిగా సౌమ్యము, మంచితనము ప్రదర్శించే ప్రయత్నం చేసుకోండి. వివాహము, సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధాలు కూడా మీకు కుదిరేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా వివాహం అయిన వారికి చూసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యం, గతంలో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి మంచి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. సంతానము, విద్య దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు
నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన పరిస్థితిని పోస్ట్‌పోన్ చేసే ప్రయత్నం చేయకండి. అంటే సంతానం కోసం కానీ, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ఈ 2 అంశాల్లోనూ నిర్ణయాలు త్వరగా తీసేసుకోండి. అయితే సంతానం కోరుకునేవారు ఆధ్యాత్మిక విశ్వాసంతో మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. గుళ్ళు, గోపురాలు తిరగడము, లేదంటే హోమాలు, యజ్ఞాలు చేయించుకోవడము, ఇలాంటివేవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, ఇలాంటి మీ యొక్క జ్యోతిష్యులు చెప్పినటువంటి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సంతానపరంగా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే గనక వ్యవసాయంలో కొత్త ప్రణాళికలు విజయవంతము చేసే అవకాశం కనబడుతోంది. పంటల ఎంపిక, మార్కెట్ మీద అవగాహన పెంచుకొని మీ యొక్క పంటను తరలించే ప్రయత్నం చేసుకోండి. భూమి కొనుగోలు, వ్యవసాయ పరికరాలు, ఈ 2 అంశాలలోనూ కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదు అంటే గనక రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. పశుపోషణ, డైరీ రంగాల్లో కూడా మీకు మంచి మంచి అవకాశాలొస్తాయి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీ రంగాలు ఈ విషయంలో చూసుకున్నట్టయితే గనక ప్రభుత్వ రంగ పరంగా చూసినట్టయితే అధికారిక పనుల్లో గత కొంతకాలంగా స్లోగా నడుస్తూ లేదా అవ్వకపోయినా లేదా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఆ పనులన్నీ ఈ సమయంలో తొందరగా అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి, భూమి, ఆర్థిక ఈ 3 పనులు తొందరగా కదిలేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. ప్రైవేట్ రంగం చూసినట్టయితే గనక మీ యొక్క సాలరీ పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఇలాంటివన్నీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. ఐటీ రంగంలో చూసినట్టయితే గనక ఫైనాన్స్, టెక్నాలజీ, డేటా, మేనేజ్‌మెంటు, సాఫ్ట్‌వేర్ ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా కనబడుతోంది. ఇంకా లక్కీ కలర్స్ మీకు తెలుపు, ఆకుపచ్చ, లేత నీలిరంగు. కలిసి వచ్చే సంఖ్యలు 5, 6, 2. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, సోమవారము. మీరు ఏ పనులు చేసుకుందామన్నా, తలపెట్టినా, చేద్దాము అని అనుకున్నప్పుడు ఈ నంబర్స్‌ని ఉపయోగించి, ఈ యొక్క రంగుల తాలూకా వస్త్రాలు ధరించి, ఈ వారంలో వెళ్ళినట్టయితే గనక ఎంతకాలమో ఉండిపోయినటువంటి, మురిగిపోయిన పనులు కూడా తొందరగా అయిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి బుధవారము గణపతి ఆరాధన చేసుకోవాలి. దీంతో పాటు లక్ష్మీ అమ్మవారి పూజను కూడా చేసుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవడము, అంటే రుణాలు తీరిపోవడము, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయడము, ఇలాంటివన్నీ ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. ఆవులకు మీ చేత్తో మీరే పచ్చి మేత తినిపించే ప్రయత్నం చేసుకోండి. అవసరమైన వారికి విద్యా సహాయము, పుస్తకాలు, ఫీజులు మీ యథాశక్తిని బట్టి ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మామూలుగా మీరు ఇవ్వవలసిన దానాలు పచ్చి పెసలు, తెల్లని వస్త్రాలు, అన్నదానము, విద్యార్థులకు పుస్తకాలు కానీ లేదా ఫీజులు కానీ ఇవి మీరు అందరూ చేయవలసిన పని. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం బుం బుధాయ నమః, దీంతో పాటు ఓం సుం శుక్రాయ నమః, దీంతో పాటు ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ 3 మంత్రాలు ఆయా వారాలలో 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు కనబడతాయి. అయితే ఈ వృషభ రాశి వారికి బుధాదిత్య యోగంలో ముఖ్యంగా చెప్పదగిన అంశాలేంటంటే ధనము, వ్యాపారంలో ఆలోచనలు, కుటుంబ స్థిరత్వము, అభివృద్ధి ఈ అంశాల మీద మంచి అవకాశాలు కలిగే అదృష్ట సమయంగా ఈ బుధాదిత్య యోగాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.